జిల్లాలో క్రైమ్ రేట్ పెరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. అంతకుముందు ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల దొంగలు కొన్ని నెలలుగా ముఠాగా ఏర్పడి గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. చోరీలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాలు, నగరాల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నిత్యం నైట్ రౌండ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. అయినా కొన్ని చోట్ల దొంగలు రెచ్చిపోతున్నారని ఎస్పీ అన్నారు. ఈ మధ్యకాలంలో గారా, లావేరు మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు జరిగాయన్నారు. వాటికి సంబంధించి కొన్ని విలువైన బంగారు ఆభరణాలు దొంగల ముఠా నుంచి రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. 2 పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి 3 కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది. ఇందులో గోల్డ్ వచ్చి 85 గ్రామ్స్ గోల్డ్ ఒకటి, అది ఫుల్ రికవరీ అయింది. సిల్వర్ వచ్చేసి 52.5 తులాస్, అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది. క్యాష్ వచ్చి 25,000 లాస్ అయింది, అది రికవరీ అవ్వలేదు. సో దీనికి సంబంధించి ఈ 3 కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి 32 ఇయర్స్. ఈయన మనకి గారా లిమిట్స్లో, తర్వాత అట్లనే పోలాకి లిమిట్స్లో కూడా పాత అఫెన్సెస్ చేసి ఉన్నారు. సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప్ నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ గపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి.